దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు వాక్య ధ్యానముగా మరి జెనసిస్ 39 వరుసగా చూస్తూ వస్తున్నాం. దేవుడు ఏవైతే కొన్ని మాటలు మరి నాతో మాట్లాడిన మాటలు మీతో పంచుకోవాలని మరి గత జనవరి 1 నుంచి మరి స్టార్ట్ చేసిన ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ని మీరు ఉపయోగపరచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఒక వీడియో మేకింగ్ అంటే దీనికి వాక్యం నేను ప్రార్థన చేసుకొని చదువుకొని దేవుడిచ్చిన ఇన్పుట్స్తో పాటు మరి నేను కూడా బైబిల్లో ఉన్న వచనాలన్నీ మరి సెగ్రిగేట్ చేసి ఒక దగ్గర పెట్టి అది వీడియో రూపంగా మరి చేయాలి ఆ స్క్రీన్ రికార్డింగ్తో. దాని తర్వాత కొన్నిసార్లు ఆ స్క్రీన్ రికార్డింగ్ కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు. అలా 2-3 టైమ్స్ జరిగింది. స్క్రీన్ రికార్డ్ నేను అవుతుంది అని అనుకుంటాను కానీ అది అవ్వకుండా ఉండడము, మళ్ళీ చేసిన వీడియోని మళ్ళీ చేయడము, అంటే దాదాపు టైం ఒక 15-20 మినిట్స్ మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయడము. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ట్రిమ్ చేసి అప్లోడ్ చేయడానికి, ఈ లోపల మళ్ళీ తర్వాత థంబ్నెయిల్ ఒకటి మళ్ళీ క్రియేట్ చేయడానికి, దాన్ని డిజైన్ చేయడానికి చాలా టైం పడుతుంది అన్ని విషయాలు. కానీ ఇంత టైం తీసుకుంది ఎందుకంటే నాకు తెలుసు చూసేది కేవలము ఇద్దరు ముగ్గురు రెగ్యులర్గా చూస్తున్నారు. కానీ నా ఆశ ఏంటంటే చూసిన ఒక్కళ్ళు అయినా కానీ దేవుడు వారితో మాట్లాడితే చాలు. వారు అనుదినం ఈ వాక్యాలని వారు దేవుని యొక్క రూపంలోకి మార్చబడితే అంతకన్నా ఏం అవసరం లేదు. ఒక్కళ్ళు అలా మారినా చాలు. నాకు ఎంత కష్టమైనా పర్లేదు కానీ ఒక్కళ్ళు మారినా కానీ చాలు, నా కష్టానికి ఫలితం దక్కినట్టే. కాబట్టి ఈ యొక్క వీడియోస్ ఉపయోగపరచుకోండి. అయితే ఈరోజు మరి వాక్య ధ్యానముగా మరి ఆదికాండము 39వ వచనంలో యోసేపు గారి గురించి చూస్తున్నప్పుడు మనం చూసాము నిన్న కూడా యోసేపు గారి గురించి. యోసేపు గారు మరి ఎలా అన్నదమ్ములు ఎలా అతన్ని అమ్మేస్తారు ఐగుప్తులని. అతన్ని అమ్మేసిన తర్వాత అతను మరి ఒక పోతిఫర్ అనే ఒక అధిపతి యొక్క ఇంట్లో మరి అతను ఉండాల్సిన అతను కొనుక్కొని ఒక సర్వెంట్గా ఉంచుకుంటాడు. అది ఇక్కడ ఒక వచనం ఉంది, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినను అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తను కలిగినంతే అతని చేతకు అప్పగించెను. అప్పుడు తన ఇంటి మీద తను కలిగినంతటి మీద అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంట్లోనేమి పొలంలోనేమి అతనితో కలిగిన సమస్తము మీదను ఉండెను అంట. ఇక్కడ నాకు మూడు వర్డ్స్ నాకు స్ట్రైక్ అయినాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ దేవుడు తోడుగా ఉన్నాడు అని, రెండవదిగా మనిషిని యొక్క కటాక్షం వచ్చిందని, మూడవదిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చాయని. మనం ఒకసారి మూడింటిని ఒక సీక్వెన్స్గా చూస్తే అంటే ఏంటి అర్థము? దేవుడు మనకి తోడై ఉంటే కనుక మనుషుల కటాక్షం మనతో ఉంటుంది. మనుషుల కటాక్షం ఉండి దేవుని యొక్క తోడు ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా వస్తాయి. సో ఇవి ఒక సీక్వెన్స్ లాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇట్లానే పోతిఫర్ గారు తర్వాత వాళ్ళ భార్యతో మనకి ఏం జరిగిద్దో ఆ విషయం తెలుసు. యోసేపు గారు మరి పాపం చేయమని వాళ్ళ భార్య యోసేపు గారిని ఫోర్స్ చేసినప్పుడు యోసేపు గారు నేను చేయనని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి వచ్చేటప్పుడు ఆ యొక్క అంగీ ఆమె పట్టుకొని ఉండడం వల్ల ఆ అంగీ వదిలించుకొని వచ్చేస్తాడు. ఆ అంగీ వదిలించుకొని వచ్చిన తర్వాత ఆమె ఆ అంగీని చూపించి యోసేపు గారి మీద నేరస్థాపన చేస్తుంది. యోసేపు గారిని తీసుకుపోయి జైల్లో పెడతారు. ఆయన జైల్లో మరి రాజుగారికి ద్రాక్షరసం ఇచ్చేవాడు, అలాగే రాజుగారికి భోజనం తయారు చేసేవారు ఇద్దరిని కూడా ఏదో తప్పు చేశారని వారిని జైల్లో పడేస్తారు. మనకు తెలుసు ఈ విషయాలు. అయితే అక్కడ జైల్లో కూడా మరి యోసేపు గారికి ఇలాంటిదే వచనాలు నేను చూశాను. మరి జైల్లో కూడా ఎక్కడ 21వ వచనం నుంచి చూస్తే కనుక అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి, మళ్ళీ ఇక్కడ కూడా తోడై ఉన్నాడు. మళ్ళీ అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసినంట. అతని అందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు దేవుడే చేస్తాడు. చెరసాల అధిపతి ఆ చెరసాల ఉన్న ఖైదీలందరినీ యోసేపు అక్కడ ఏం చేశారు అదంతా అతడు చేయించు. యెహోవా అతను తోడై ఉండి కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణకు చేయకుండాను అతడు చేయునది యావత్తు యెహోవా
సఫలమగునట్లు చేసెను. ఇక్కడ దేవుడు తోడై ఉన్నాడు. కటాక్షము మనుషుల హృదయాల కటాక్షము కలిగింది. అప్పుడు యోసేపు గారు చేసినంత సఫలమయ్యింది. సో కాబట్టి ఇది మనం ఫస్ట్ స్టెప్ ఏంటి? దేవుని యొక్క తోడు మనకు ఉండాలి. దేవుని యొక్క మరి గ్రేస్ అనేది మన మీద ఉంది కాబట్టి దేవుడు మనల్ని రూపించుకున్నాడు. ఇది ముందుగా మనం గుర్తెరగాలి. రెండవదిగా ఆయనకి మన మీద ప్రేమ ఉంది. ఆయన మనల్ని చూస్ చేసుకున్నాడు అని ఎట్లా తెలుసు అంటే, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన పాపాలు, గతకాల పాపాలన్నీ తీసివేస్తానని చెప్పాడు. పరలోక రాజ్యం మనకి ఇస్తానని చెప్పాడు. ఈ విధంగా ప్రతి ఒక్క మనుషులకి ఇదంతా ఇవ్వబడింది. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మనం దేవుడి యొక్క దయను, దేవుని యొక్క ఫేవర్ని మనం ఎందుకు పొందలేకపోతున్నాం? మరి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రజెన్స్ని మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, అసలు అది యొక్క సన్నిధి మనకు ఉండాలంటే ఏం చేయాలని అంటే, దేన్ని బట్టి మనం దేవుని యొక్క కటాక్షం మన మీద, తర్వాత ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి మనతో, దేవుని యొక్క తోడు మనతో ఉంటుందంటే, ప్రోవర్బ్స్ 3:34లో లోయల్టీ, కైండ్నెస్ అంటే, లోయల్టీ అంటే విశ్వాసంగా ఉండడము, కైండ్నెస్ అంటే దయగలిగి ఉండటము, అది దేవుని యొక్క ఫేవర్ ఆఫ్ గాడ్ అనేది అక్కడ వస్తుందని చెప్పి రాయబడి ఉంది. ఫెయిత్ఫుల్నెస్ అనొచ్చు, లవ్ అనొచ్చు. సో ఇవి మన కంఠభూషణంలోగా ధరించండి, అప్పుడు దేవుని యొక్క దయ మీ మీద ఉంటుందని రాయబడి ఉంది. అంటే లోయల్గా ఉండాలి. లోయల్గా అంటే ఫెయిత్ఫుల్గా, లోయల్గా ఉండాలి. లోయల్గా ఉండాలంటే మనము వేరే వ్యక్తికి మోసం చేసేవారిగా కాకుండా నమ్మకమైన వారిగా ఉండాలి. మనము నమ్మకస్తులుగా ఉండాలి, దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. వాటిని మన కంఠభూషణములుగా అంటే అవి ఎప్పుడు మనతో ఉండాలి. ఒక వ్యక్తి మీద చూపించి ఇంకో వ్యక్తి మీద చూపించుకుంటే అట్లా కాదు, కానీ మన లైఫ్ లాంగ్ ఒకరోజు చూపించి రెండో రోజు చూపించకపోవడం అట్లా కాదు, కానీ లైఫ్ లాంగ్ అనేది వాటిని మనం ధరించుకొని ఉండాలి. సో మరి ముఖ్యంగా ఈ లోయల్టీ అనేది భార్యాభర్తల మధ్య చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి లోయల్టీ అనేది అలా కైండ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, లవ్ ఇవి కలిగి ఉంటే దేవునికి. అలాగే మరి కీర్తనలు 5:12లో నీతి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మరి ఫేవర్ అనేది వస్తుంది అంటే, దేవుని యొక్క కటాక్షము అనేది, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది అంటే, మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు. అలాగే కీర్తనలు 84:11లో కూడా నువ్వు తప్పు లేనివాడిగా, తప్పు చేసేవాడు కాకుండా బ్లేమ్లెస్ అంటే నీ మీద నిందారహితుడిగా కనుక నువ్వు ఉంటే కనుక దేవుని అంటే నిందారహితుడిగా మనం ఉండేటట్లు మనం చూసుకోవాలి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నిందారహితులుగా ఉండండి. ఎందుకంటే సాతాను గాడు మన మీద నింద మోపాలని చెప్పేసి ఫస్ట్ మన చేత పాపం చేపిస్తాడు. పాపం చేపిస్తే మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళి చూసావా పాపం చేశాడు శిక్షించిడిని అని చెప్పేసి మళ్ళీ దేవుడి దగ్గర మరి అబద్ధ సాక్ష్యం చెప్తాడు వెళ్ళి ఇక్కడి నుంచి. సో కాబట్టి వాడే అట్లా చేస్తాడు, వాడు ఇట్లా చేస్తాడు. కాబట్టి మనం బ్లేమ్లెస్ అంటే నిందారహితంగా, మనల్ని ఒకళ్ళు నిందించే విధంగా సాతాను కూడా మనల్ని నిందించకుండా ఉండేటట్లు మన జీవితాన్ని మనం ఉంచుకోవాలి. అది అలా ఉన్నప్పుడు దేవుని యొక్క కృపా కటాక్షం మన మీద ఉంటుంది. అలాగే ప్రోవర్బ్స్ 3:34లో కూడా మనం తగ్గించుకొని జీవించేటప్పుడు దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క వాక్యాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. లోయల్టీ, కైండ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, లవ్, రైచియస్నెస్, బ్లేమ్లెస్, హంబుల్ అండ్ అప్రెస్డ్. మనం దేని కొరకు అప్రెస్డ్ అంటే ఈ దేవుని కొరకు మనం కనుక నలగొట్టబడిన వారంగా ఉన్నా కానీ దేవుని కటాక్షం ఇవన్నీ మనలో ఉంటే దేవుని యొక్క కటాక్షం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క కటాక్షం అనేది మరి ఎస్తేరు గారి మీద ఉందని చెప్పేసి ఎస్తేరు 2:8-9లో ఉంది. ఎస్తేరు గారి మీద దేవుని కటాక్షం ఉండటం వల్ల మనుషుల కటాక్షం కూడా వచ్చింది. అలాగే యోసేపు గారి గురించి ఇప్పుడే మనం చూసాం, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కటాక్షం ఆయన మీద ఉంటే మనుషుల కటాక్షం కూడా మరి అట్లా వచ్చింది. అలాగే దానియేలు గ్రంథంలో 1:9లో కూడా దానియేలు మరి నేను ఆహారం తినను అని ఆయన అన్నప్పుడు ఆయన కటాక్షం, ఆ యొక్క యజమానుడు మరి కోప్పడకుండా వాళ్ళకి కటాక్షం అంటే దేవుని యొక్క కటాక్షం దానియేలు మీద ఉంది కాబట్టి మనుషుల కటాక్షం కూడా. కాబట్టి ఈ కటాక్షం అనేది దేవుని యొక్క కటాక్షం మన దగ్గర ఉండాలంటే మనము దేవునికి తగిన వారిగా ఉండాలి, దేవుని తెలుసుకొని ఉండాలి. దేవునికి ఏది ఇష్టము, దేవునికి ఏది ఇష్టం లేదు అవన్నీ ఎక్కడ ఉంటాయంటే బైబిల్లోనే ఉంటాయి. సో ఎవ్రీడే బైబిల్ చదవాలి. బైబిల్ ఉన్న ఈ యొక్క మాటలు, దేవుని ఈ యొక్క మాటలు ఏవైతే ఉంటాయో అవి మనం చదవడమే కాదు కానీ అవి మన లైఫ్లోకి మనం అప్లై చేసుకోవాలి. క్షణిక కాలము పాపం కోసము వీటిని వదులుకోకండి. యూత్ మరి ముఖ్యంగా చిన్న పాపాల కొరకు, చిన్న పాపాల కొరకు మీరు కనుక ఈ యొక్క
వదిలే ఈ ఒక్క మరి దేవుని యొక్క విశ్వాసతని కనుక మీరు వదిలేస్తే కనుక ఇవన్నీ మనం మిస్ అయిపోతాం. ఈవెన్ యేసు ప్రభు గారు కూడా మరి ఆయన బాలుడుగా ఉన్నప్పుడే మరి దేవుని యొక్క పని చేయడానికి పూనుకొని దేవుని యొక్క వాక్యాలు చెప్తూ ఉండి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క కటాక్షం పొందుకున్నాడు. ఈ విధంగా మనము దేవుని యొక్క కటాక్షము పొందుకునేవారిగా ఉండాలని, ప్రతి ఒక్కరు దేవుని యొక్క కటాక్షం పొందుకునేవారుగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవునికి తగిన వారుగా మనం జీవిద్దాము. దేవునికి ఏది ఇష్టమో ఆ విధంగా మనం జీవిస్తే దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంటుంది. అప్పుడు మనం ఏది చేసినా కానీ సఫలమవుతుంది. దేవుడు దీవిచ్చేస్తాడు.